హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ యొక్క పీవేక్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో 2025 నవంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి ఫిజిక్స్ లోని చాప్టర్ల వారీగా మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ మనం మెకానిక్స్ లో కూడా ఎంటర్ అవబోతున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, సో పార్ట్ 1 వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మెక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్. సో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు అంటే క్లాస్ లోకి వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ ఈ యొక్క 2525 ప్రశ్నలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సేమ్ మెటీరియల్ ఉన్నటువంటి కంటెంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా బైలింగ్వల్ లో ఉంటుంది. మరి వాటి కూడా తెలుగు మీడియం ఇంకా టైపింగ్ అయితే పూర్తి అయితే అవ్వలేదు. ఇంకా ఫిజిక్స్ టైపింగ్ అవుతుంది, ఇంకా కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంది. ఒక ఫిజిక్సే మనకు 1000 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి. సో మనకి టైపింగ్ అయినంత వరకు మీకు ఇక్కడ ఆన్ ది బోర్డ్ మనం అయితే క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వన్స్ మెటీరియల్ రెడీ అయిపోగానే మీకు ఇదే విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క క్లాసెస్ ద్వారా కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో పాటు 2022లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఆ యొక్క ప్లేలిస్ట్ కూడా ఇస్తా. ఆ ప్లేలిస్ట్ లోని ఈ యొక్క వీడియోస్ కూడా యాడ్ అయిపోతాయి. అవి కూడా గ్యాదర్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, యాజ్ న్యూటన్ ఈజ్ టు వెయిట్, డాష్ ఈజ్ టు బి ప్రెజర్. బరువుకు న్యూటన్ అయినట్లుగా పీడనానికి ఏమవుతుంది? సో ఆప్షన్ చూడండి ఒకసారి. మనకి ఏం చెప్పిండు? పాస్కల్, కిలోగ్రామ్, కెల్విన్, కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ లో ఉన్నటువంటి డేటా ఒకసారి చూడండి. ఒకటే టేబుల్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకు అడిగింది ఉంది వెయిట్ కి న్యూటన్. ఓకే, బరువుకు ఏమి ఇచ్చిందండి? న్యూటన్. దాన్ని ఎట్లా చూపిస్తాం? న్యూ లేదా ఎన్. ఎట్లా చూపిస్తాం? క్యాపిటల్ ఎన్ తో సూచిస్తాం. ఓకే, సో బరువుకు న్యూటన్ అయినట్లుగా పీడనానికి ఏమవుతుంది? యాక్చువల్ గా పీడనానికి మనకు ఏమవుతుందండి చెప్పండి? పీడనానికి ఏమవుతుంది? పాస్కల్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. పీడనానికి ఏమవుతుందండి? పాస్కల్ అవ్వడం జరుగుతుంది. మరి దీన్ని దేంతో సూచిస్తారు? పిఏతో సూచించడం జరుగుతుంది. పిఏతో సూచించడం జరుగుతుంది. ఓకేనా? పిఏ అనే దాంతో పాస్కల్ ని మనం గుర్తించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ టేబుల్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలను గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది? కేజీ. మరి కేజీ దేనికి సంబంధించింది? కిలోగ్రామ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ప్రమాణం దేనికి సంబంధించింది? ద్రవ్యరాశికి సంబంధించింది. ఓకే, దేనికి సంబంధించిందండి? ద్రవ్యరాశికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? కెల్విన్. సో కెల్విన్ అనేది దేనికి సంబంధించింది? చూడండి దీంట్లో ఎక్కడ కనిపిస్తుంది కెల్విన్ అనే? కెల్విన్ ఫస్ట్ ఏముంది కదా, ఉష్ణోగ్రత. కెల్విన్ అనేది ఉష్ణోగ్రతకు సంబంధించింది. సో కెల్విన్ అనేది ఉష్ణోగ్రతకు సంబంధించింది. ఓకే, కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ దేనికి సంబంధించింది? దేనికి ఉందండి? సాంద్రతకి, డెన్సిటీకి. కేజీ పర్ మీటర్ క్యూబ్ దేనికి సంబంధించిందండి? డెన్సిటీ, సాంద్రత, దానికి సంబంధించింది. సో క్వశ్చన్ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా ఒక టేబుల్ నుంచి అడగడం జరిగింది. ఓకేనా? సో దీంట్లో మనం మిస్ అయింది ఏంది? పొడవు. పొడవు అంటే మీటర్ కి సంబంధించింది. ఓకే, సో దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని పాయింట్ మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఘన పరిమాణం అంటే ఘనపు మీటర్, మీటర్ క్యూబ్. ఓకే, సో ఇది మనకు ఎగ్జామ్ అడిగినటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్? సో ప్రెజర్ అంటే పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఏంటిదండి? ఇందాకనే కదా మనం డిస్కస్ చేసుకుంది. సేమ్ టేబుల్ కదా. ఏమని అడిగిండు? పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణము ఏంటిదండి? పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటిది? పాస్కల్స్. ఓకే, మరి ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది, ఎంఎంహెచ్జి ఉంది, టార్ ఉంది. మరి వీటి పరిస్థితి ఏంటి? ఈ మూడు కూడా ప్రెషర్ కి సంబంధించినటువంటి ఈ మనకు గ్యాసెస్ లాస్ కానీ, అండ్ అదేవిధంగా అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి పీడనం 180m 280m అని పిలవడం జరుగుతుంది. ఇది భారత్కి సంబంధించినటువంటి డేటా వాటి నుంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ ఎంఎంహెచ్జి అంటే మనకు మెర్క్యూరీకి సంబంధించినటువంటి లెవెల్ ఎంత ఉంది ఏది అనేది, అది మనకు నెక్స్ట్ రాబోయేటటువంటి క్వశ్చన్స్ అది కూడా మనకు కవర్ అయ్యి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళా సేమ్ టైం ఏంటిదంటే ఇది చూడండి, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్ యూజ్డ్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ గ్యాసెస్? ఓకే, సో ఇక్కడ మనకి ఏమడిగిండు? వాయువులను కొలవడానికి ఉపయోగించినటువంటి పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? సో వాయువులను కొలవడానికైనా మనకి ఇక్కడ అడిగిన కీ పాయింట్ ఏంటి? ఎస్ఐ ప్రమాణం. ఎస్ఐ ప్రమాణం ఏంటిదండి?
పీడనానికి సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణం ఏంటిది? పాస్కల్ కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? పాస్కల్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ అబౌట్ జౌల్? జౌల్ దేనికి సంబంధించింది? ఎనర్జీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ న్యూటన్. న్యూటన్ అంటే ఫోర్స్. ఓకే, కెల్విన్ అంటే దేనికి సంబంధించింది? ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. ఓకే, టెంపరేచర్, ఫోర్స్, ఎనర్జీ అండ్ అదేవిధంగా పాస్కల్. పాస్కల్ అంటే దేనికి సంబంధించింది? మనకు చెప్పండి, చెప్తూనే ఉండాలి. బట్ ఇమీడియట్ మీరు చెప్తేనే మనకి ఎగ్జామ్ లో గుర్తుకొస్తుంది. ఏంటిదండి? ప్రెజర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేస్ యూనిట్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? ఈ కింద వాటిలో ఏది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ప్రాథమిక ప్రమాణం కాదు? ఓకే, ఏది ప్రాథమిక ప్రమాణం కాదు? ఓకే, సో అసలు ప్రాథమిక ప్రమాణాలు అంటే ఏంటిది ఒకసారి మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం చూడొచ్చు. ప్రాథమిక ప్రమాణాలు మొత్తం 7 ఉంటాయండి. అంటే ప్రాథమిక రాశులు వాటికి సంబంధించి తీసుకుంటే ఒకటి మనకు ఏంటిది? పొడవు, రెండోది ద్రవ్యరాశి, తర్వాత కాలము, తర్వాత విద్యుత్ ప్రవాహం, తర్వాత ఉష్ణోగ్రత, పదార్థ పరిమాణము, తర్వాత ప్రకాశ తీవ్రత లేదా కాంతి తీవ్రత. ఇవి. సో వీటికి సంబంధించి ఏమడిగిండు? ఎస్ఐ యూనిట్స్ అన్నాడు. ఎస్ఐ యూనిట్స్ అంటే ఎస్ఐ ప్రమాణాలు తీసుకుంటే మీటరు, కిలోగ్రాము, సెకను, యాంపియర్, కెల్విన్, మోల్, క్యాండెలా. మరి వీటిలో ఏమున్నాయి? మీటరు ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకను. సెకనుకు ఇక్కడ కాలానికి సంబంధించి ఉంది. జౌల్ ఉందా? లేదు. కిలోగ్రామ్ ఉందా? కేజీకో ఇక్కడ ఉంది. ఇవి మారుస్తాడు. కంటెంట్ ఇదే. ఎప్పుడైనా సరే ఒక టేబుల్ ఉంది అంటే ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఎగ్జామ్ లో తిప్పి తిప్పి అడుగుతూనే ఉంటాడు. ఓకే, సో దీంట్లో ఏది లేదు? జౌల్ లేదు. ఓకే, జౌల్ లేదు. మరి జౌల్ దేనికి సంబంధించినటువంటి ఎస్ఐ యూనిట్? చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. దేనికి సంబంధించింది? ఇక్కడే కదా మనం అనుకున్నది. ఓకే, మర్చిపోకూడదు. ఒక ఆడ విన్నాము అని అంటే గుర్తుండాలి. గుర్తుంటేనే ఎగ్జామ్ వరకు గుర్తుంటది. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అండ్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ రెస్పెక్టివ్లీ? ఈ కింది వాటిలో వరుసగా విద్యుత్ సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణము మరియు విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య ప్రమాణంను ఏది సరిగ్గా వివరిస్తుంది? ఓకే, ఏమడిగిండండి? విద్యుత్ సామర్థ్యం అంటే ఎలక్ట్రిక్ పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ అడిగిండు. ఎలక్ట్రిక్ ఎనర్జీ యొక్క కమర్షియల్ యూనిట్ అడిగిండు. కమర్షియల్ యూనిట్ అంటే ఎలక్ట్రిసిటీ మన ఇంటికి వస్తుంది కదా, ఆ యొక్క ఇంటికి వచ్చినటువంటి కరెంటుని మనం ఏ విధంగా మనం దాన్ని అమౌంట్ పే చేస్తాము అంటే ఏ రూపంలో? ఇంటికి వచ్చినటువంటి కరెంట్ బిల్ ఉంటది కదా, దాంట్లో యాంపియర్స్ ఉంటుందా? వోల్టేజ్ ఉంటుందా? ఏముంటది చెప్పండి? ఏముంటది? కిలో వాట్ అవర్ అని ఉండదు. అందులో కిలో వాట్ అవర్లలో కొలుస్తారు. దాన్ని బట్టి మనం అమౌంట్ పే చేస్తాం. ఎన్ని మనం యూనిట్లు కరెంట్ వాడినాం అనేది కదా మనం పేమెంట్ చేసేది. 60 యూనిట్సా, 100 యూనిట్సా? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇస్తుంది పేదలకి. సో ఆ యొక్క 200 యూనిట్స్ అంటే ఏంటి? 200 యూనిట్స్ అంటే ఎస్ఐ యూనిట్సా, సిజిఎస్ యూనిట్సా, ఎంకేఎస్ యూనిట్సా? కాదు కదా. ప్రతిదానికి ఒక స్టాండర్డైజేషన్ ఉంటుంది. అకార్డింగ్ టు దట్ స్టాండర్డైజేషన్ లో మనం ఆ యొక్క యూనిట్ ని కిలో వాట్ అవర్ గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ విద్యుత్ సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం. సో విద్యుత్ సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం అంటే సామర్థ్యాన్ని మనం వాట్లలో కొలుస్తాము. పవర్ ని వాట్లలో కొలవడం జరుగుతుంది డబ్ల్యూలో. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? వాట్, కిలో వాట్ అవర్. ఓకే, సో ఫస్ట్ విద్యుత్ సామర్థ్యం అడిగింది కాబట్టి వాటేజ్ తీసుకోవాలి. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ సంబంధించి వాణిజ్య ప్రమాణం అడిగింది కాబట్టి కిలో వాట్ అవర్ తీసుకోవాలి. The Newton is the SI unit of force. Which of the following expresses 1 Newton in terms of the fundamentals SI units? ఓకే, సో కిలోగ్రామ్, మీటర్, సెకండ్. న్యూటన్ అనేది బలం యొక్క ఎస్ఐ ప్రమాణం. ఓకే, వాడే కన్ఫర్మేషన్ చేసేస్తుండు. ఓకే, బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిదంటండి? న్యూటన్. ఓకే, మనకు వాడే ఇచ్చేసింది కాబట్టి గుడ్. ఈ కింది వాటిలో ఏది ప్రాథమిక ఎస్ఐ ప్రమాణాలు అంటే కిలోగ్రామ్, మీటర్, సెకండ్ పరంగా న్యూటన్ ని వ్యక్తపరుస్తుంది? ఓకే, ఏమంటుండు? బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటిదంట? న్యూటన్ అంట. ఓకే, కానీ ఆ న్యూటన్ ని నాకు కేజీల్లో, మీటర్లో, సెకండ్లలో వివరించండి. ఒకవేళ న్యూటన్ కనుక కేజీల్లో, మీటర్లో, సెకండ్లో రాస్తే ఎట్లా రాస్తారు? నాకైతే ఏం తెలియదు. ఇక్కడ ఆప్షన్ చూస్తే కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్, కేజీ బై మీటర్ స్క్వేర్ సెకండ్, కేజీ మీటర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకైతే ఏం తెలియదు. మరి ఎట్లా? మనం బలం అనగానే ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది. మీకు ఖచ్చితంగా ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ రావాలంటే ఫస్ట్ యూనిట్స్ రావాలి. యూనిట్స్ వచ్చిన తర్వాత ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తే ఎటువంటి లాజికల్ క్వశ్చన్ అయినా ఈజీగా మనం డీకోడ్ చేసేసుకొని సాల్వ్ చేసేసుకోవచ్చు. సో బలం F ఈక్వల్స్ టు MA. నాకు తెలిసిన ఫార్ములా ఇది ఒకటే. ఫోర్స్ అంటే ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, సో ఈ రెండు ముక్కలు చేసేద్దాం. మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, సో మాస్ నేను రాసుకోవచ్చు. మాస్ అంటే ఏంటిది? మాస్ అంటే ఏంటిది? కేజీలలోనే కదా. ఏదైనా ఒక ఐటమ్ మనం కొంటున్నాం దేంట్లో కొంటాం? కేజీలలో కొంటాం. వాడేమడిగిండు? కిలోగ్రాములో కావాలన్నాడు. ఓకే, కేజీ అన్నిట్లో ఉంది అంటే మనం వెళ్ళే రూట్ కరెక్టే. నెక్స్ట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటిది?
చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వెలాసిటీ అంటే వేగంలో మార్పు రేటే కదా. సో మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఎం ఇంటూ ఏ కదా, ఎం ఇంటూ ఏ, కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉందా, ఎస్, కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ ఉంది కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎట్లా వచ్చినా సరే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి. ఓకే, ఎస్ఐ ప్రమాణం ఏమిటి. సో యాక్చువల్ ఫార్ములా ఏంటిది, ఎఫ్ ఈక్వల్స్ టు జి ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్. సో అడుగుతుంది ఏంటి, జీ డేటా. సో జీ డేటా మనం తీసుకుంటే మనకేమొస్తుంది, న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ ఎట్లొచ్చింది మనకు తెలవాలి, తెలిసి తీరాలి, తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ కి సాటిస్ఫై అవుతాం. తెలియకుంటే నేను ఇది చెప్పిన ఇంకో బుక్ లో వేరేది ఉంటుంది, ఇంకో బుక్ లో ఇంకోటి ఉంటుంది, ఇంకో బుక్ లో ఇంకోటి ఉంటుంది, అప్పుడు పరిస్థితి ఏంటి. ఓకే, ఇదే వీడియోలో ఇదే క్వశ్చన్ ఇంకొకసారి కూడా రిపీట్ అవుతుంది, అప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, కంగారు వద్దు, ఇమ్మీడియట్ గా చెప్పేస్తే ఏంది మర్చిపోతాం. ఒక డౌట్ రేజ్ చేయాలి, బ్రెయిన్లో ఏమైంది, ఒక చిన్న స్పార్క్ జనరేట్ అవుతుంది, ఇది ఎట్లా వచ్చింది తెలుసుకోవాలని, ఆ తర్వాత సాల్వ్ చేసి మీకు అర్థం. అండ్ నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్. ఓకే, మనకి ఇంకో కొత్త పాయింట్ నేర్పిండండి, ఏంటిది, పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ అంటే వాట్ అంట. ఓకే, అయితే యాజ్ పర్ ద రిలేషన్ ఆఫ్ వర్క్ పవర్ 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం అంటే 1 వాట్ అంట. ఓకే, పని సామర్థ్యం యొక్క సంబంధం ప్రకారంగా 1 వాట్ డాష్ కి సమానము. ఏమడుగుతున్నాండి, పని సామర్థ్యం యొక్క సంబంధం ప్రకారంగా అంటే ఆ యొక్క రిలేషన్ బట్టి ఏం చేయమంటుండు, వాట్ యొక్క డేటాని ఇవ్వమంటుండు. సో వాట్ ఈక్వల్స్ టు జౌల్ బై సెకండ్. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, జౌల్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అది డైరెక్ట్ ఫార్ములా కాబట్టి మనం చేసేసాం. అండ్ నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ ఈస్. ఓకేనా, సో సగటు వేగం లేదా సగటు బడి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి. సో మనకి ఒక స్పీడ్ లేదా వెలాసిటీ రెండింటికి సంబంధించినటువంటి ఎస్ఐ యూనిట్ ఏంటిదండి, మీటర్ పర్ సెకండ్. ఎంత దూరాన్ని ఎంత సమయంలో మనం ప్రయాణం చేయగలుగుతున్నాం దాన్ని బట్టి మనం దాని యొక్క వేగాన్ని అయితే లేదా దాని యొక్క వడ్డీని అయితే లెక్కించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి యూనిట్ ఏంటిదని, మీటర్ పర్ సెకండ్. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటికే జస్ట్ 10,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, త్వరలోనే మనం 50,000 అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ యూనిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. సో ఎస్ఐ సిస్టమ్ లో సగటు వేగం లేదా సగటు బడికి సంబంధించి ఈ కింద వాటిలో సరైనటువంటి ప్రమాణం ఏమిటి. సో సేమ్ క్వశ్చన్ కదా, ఇది ఎప్పుడు వచ్చింది, 9/2/2026 అంటే ఇదే నెలలో మనకు ఎగ్జామ్ లాస్ట్ డేకి ఒక రోజు ముందు. ఇది ఎప్పుడు వచ్చింది, అదే రోజు షిఫ్ట్ 1 లో వచ్చింది, అదే రోజు షిఫ్ట్ 3 లో వచ్చింది. ఓకే, క్వశ్చన్స్ ఆర్ రిపీటింగ్. ఓకే, సో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితేనే ఉంటాయి. రైల్వే చెప్పేది ఏంది, మీరు క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకోవద్దు, ఎందుకో మేము రిపీట్ చేస్తాం. అందుకే లిమిటెడ్ టాపిక్ ఉన్నప్పుడే ఇట్లా మనం డీటెయిల్ గా అనాలిసిస్ చేయాలి. సో ఏంటిదని ఆన్సర్, మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జి ఈస్. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి. ఇలాగ వచ్చింది కదా, సేమ్ డేటా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మన ఆన్సర్ ఏంటిది, న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. సో ఎట్లా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్స్ టు జి ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ కదా. సో ఏం చేసినాం, ఈ జీని పట్టుకొచ్చాం యువతలి పట్టుకొస్తే ఎఫ్ ఏమైంది, ఎఫ్ యువతలకి వెళ్ళిపోయింది. జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఇది రివర్స్ అయింది కదా, ఎట్లా ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇది వెళ్ళిపోద్ది, ఇది ఎట్లా యువతలకి వస్తే 1/g అయింది. 1/g మన నార్మల్ జీ చేయాలంటే రివర్స్ అయిపోయింది. ఏమైంది, ఎఫ్ ఆర్ స్క్వేర్ బై m1 m2. సో ఎఫ్ వాల్యూస్ మనకు తెలుసు, ఇందాక మనం దాన్ని పెట్టిన ఎఫ్ అంటే న్యూటన్ అంటే ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకున్నాం. ఆర్ అంటే రేడియస్ దేంట్లో కొలుస్తారు, సెంటీమీటర్ లేదా మీటర్ లో కొలుస్తారు. సో ఇక్కడ అడిగింది ఏంటి, ఎస్ఐ కాబట్టి మనం మీటర్ లో తీసుకున్నాము. ఓకే, ఆర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ బై ఎం అంటే మాస్ అంటే కేజీ కాబట్టి కేజీ ఇంటూ కేజీ. ఓకే, ఎందుకంటే m1 ఇంటూ m2 కాబట్టి కేజీ ఇంటూ కేజీ. సో ఇక్కడ చూడండి, సేమ్ దీన్ని మనం ఎలాబరేషన్ చేస్తే ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు, న్యూటన్ రాసుకోవచ్చు, మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు, కేజీ ఇంటూ కేజీ స్క్వేర్. ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, కానీ ఆప్షన్స్ లో మనకు న్యూటన్ ఉంది కాబట్టి మనం న్యూటన్ లో మార్చుకున్నాము. లేదు ఒకవేళ ఇదే డేటా ఇస్తుంటే ఇట్లా ఇచ్చినా మనం చేయొచ్చు.
ఓకే, ఆన్సర్ ఏంటిది? న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. ఎట్లా వచ్చింది? జీని ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసం మనం దీన్ని యువతల పంపించేస్తాము, ఆ తర్వాత ఎప్పుడు అవతలకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్ దాంట్లో ఒక్కొక్క దాని యొక్క వాల్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్? బరువు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఓకే, దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చనే, ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చనే. క్వశ్చన్ విన్నాం, అయిపోయింది, కథ మర్చిపోయినాం. ఇంతే రైల్వేలో ఇక ఇదే క్వశ్చన్స్ రిపీటింగ్. ఫస్ట్ క్వశ్చన్ 28 నవంబర్లో వస్తే ఇది ఫిబ్రవరి 10th ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. బరువు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? న్యూటన్. ఓకే, మరి జౌల్ దేనికి సంబంధించింది? వర్క్ లేదా ఎనర్జీకి సంబంధించింది. ఓకే, దేనికి సంబంధించింది? వర్క్ లేదా ఎనర్జీకి సంబంధించింది. పాస్కల్ అంటే ప్రెషర్ కి సంబంధించింది. కేజీ అంటే మాస్ కి సంబంధించింది. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ రిమైన్ కాన్స్టెంట్? ఒక సమరీతి లేదా ఏకరీతి వృత్తాకార చలనంలో ఈ కింది భౌతిక రాశుల్లో లేదా భౌతిక పరిమాణాల్లో ఏది స్థిరంగా ఉంటుంది? ఓకే, ఏది స్థిరంగా ఉంటుంది? స్పీడ్, వెలాసిటీ, సెంట్రిపిటల్ ఫోర్స్, యాక్సిలరేషన్. సో ఏకరీతి వృత్తాకార చలనం లేదా సమరీతి వృత్తాకార చలనం అంటే కాన్స్టెంట్ తిరుగుతున్నప్పుడు దానికి స్పీడ్ అనేది మనకు స్థిరంగా ఉంటది. ఓకే, ఎందుకు స్పీడ్ తీసుకున్నాం? పైన వెలాసిటీ ఉంది కదా, వెలాసిటీ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఒకటి సదిశ ఒకటి అదిశ కాబట్టి. ఓకే, సో ఏది సదిశ ఏది అదిశ? థింక్ ఇట్, ఆలోచించి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఆ క్లాసెస్కి వెళ్తాం కదా, స్పీడ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కదా, ఆ క్లాస్ వినేటప్పుడు మీకు ఆ డౌట్ క్లారిఫై అవ్వడంతో పాటు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అట్లీస్ట్ ఎగ్జామ్ దాకా గుర్తున్న చాలు. ఓకే, అండ్ నెక్స్ట్, ద మెజరబుల్ క్వాంటిటీ డెన్సిటీ మే బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్? కొలవగల రాశి సాంద్రతను ఎస్ఐ ప్రమాణంలో సూచించవచ్చు. ఓకే, ఈ కింది వాటిలో దేని ద్వారా సూచించవచ్చు? గ్రామ్స్ పర్ మీటర్, కేజీ పర్ స్క్వేర్ మీటర్, కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్, కేజీ పర్ మీటర్. ఓకే, సో సాంద్రత, సాంద్రత అంటే ఇదే వీడియోలో స్టార్టింగ్ లో మనం చూసినామండి. ఏంటిదండి సాంద్రత అంటే? కేజీ పర్ మీటర్ క్యూబ్, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే కేజీ పర్ క్యూబిక్ మీటర్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ క్వాంటిటీ ఇస్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్? సో ఏంటిది చెప్పండి, దీంట్లో ఏది ఆన్సర్ అవుతుంది? ఘనం సెంటీమీటర్లో దేన్ని కొలుస్తారు? వాల్యూమ్, ఘన పరిమాణాన్ని కొలుస్తారు. టెంపరేచర్ కెల్విన్ లో వస్తుంది, మాస్ కేజీలో వస్తుంది, ప్రెషర్ పాస్కల్స్ లో వస్తుంది. వాల్యూమే మనం క్యూబ్స్ వాటిలో కొలుస్తాం, ఘనం సెంటీమీటర్ లో కొలిచేది. అండ్ నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి వచ్చేసాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్, అటామిక్ రేడియస్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్? పరమాణు వ్యాసార్థాన్ని సాధారణంగా డాష్ లో కొలుస్తారు. సో పరమాణు వ్యాసార్థం అంటే పరమాణువే చాలా సన్నగా ఉంటది, దాని యొక్క వ్యాసార్థాన్ని మనం దేంట్లో కొలుస్తాం? సెంటీమీటర్లు, డెసిమీటర్లు, మిల్లీమీటర్లు, నానోమీటర్. సో ఈ యొక్క పరమాణు వ్యాసార్థాన్ని నానోమీటర్స్ లో కొలవడం జరుగుతుంది. ఓకే, ద డాక్టర్ ఫీల్స్ అవర్ హార్ట్ బీట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ డాష్. డాష్ అనే పరికరం సహాయంతో వైద్యుడు మన యొక్క హృదయ స్పందనను వినగలుగుతాడు. ఎట్లా వింటాడు? దేన్ని ఉపయోగించుకొని వింటాడు? చెవులో అవి పెట్టుకుంటాడు, మన హార్ట్ దగ్గర పెడతాడు. ఏంటిది? వాట్ ఈస్ దట్ నేమ్? దట్ ఈస్ స్టెథోస్కోప్. ఓకే, సో దిస్ ఈస్ ద స్టెథోస్కోప్. ఓకే, ఇది మన యొక్క బాడీ టచ్ అవుతుంది, ఇది ఇయర్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సౌండ్ అనేది ఈ విధంగా త్రూ ఈ యొక్క పైప్ ద్వారా ట్రావెల్ అవుతుంది, ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఈ విధంగా వచ్చి అక్కడికి చేరాలి. ఓకే, దీనిలో చేరినప్పుడు ఏ విధంగా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది? దట్ మీన్స్ సౌండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఓకే, అది కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగింది, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ ఏ మిల్క్ శాంపుల్? పాల నమూనా యొక్క స్వచ్ఛతను నిర్ణయించడానికి ఈ కింది పరికరాలు ఏది ఉపయోగించబడుతుంది? సో మనం పాలు కొంటాం కదా, సో మీరు కేంద్రాల్లో పాలు పోసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒకటి చిన్న మిషన్ దాన్ని వేస్తారు, ఒక చిన్న గాజు ట్యూబ్ దాంట్లో వేస్తారు, వేసి అది ఇట్లా పైకి కింది తేలుతూ ఉంటుంది. దాని మీద ఒక రీడింగ్ వస్తే ఆ రీడింగ్ బట్టి మీకు అమౌంట్ ఇస్తారు. ఏంటిది అది? బారోమీటర్, లాక్టోమీటర్, హైడ్రోమీటర్, థర్మామీటర్. ఏంటిది? టెంపరేచర్ కనుక్కోవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు. అక్కడ మనకు కావాల్సిన పాల యొక్క స్వచ్ఛతని, పాల యొక్క స్వచ్ఛతకు మనం ఉపయోగించేటటువంటిది లాక్టోమీటర్. వాతావరణంలో ఉన్నటువంటి పీడనాన్ని కనుగొనడానికి ఉపయోగించేది బారోమీటర్. ఓకే, మరి హైడ్రోమీటర్ ఏంటి?
దేనికి? ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, ఇదే క్వశ్చన్ ని నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్ లో కవర్ చేసేద్దాము. ఈలోపు మీరు తెలుసుకుంటే కింద కామెంట్ చేసిండి, రిమైనింగ్ ఆస్పిరెంట్స్ కి ఐడియా వస్తుంది. లేదంటే నెక్స్ట్ క్లాసెస్ లో మనం ఎట్లాగో దాన్ని కవర్ చేయబోతున్నాం కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఒక క్యూరియాసిటీ ఉండాలి నెక్స్ట్ క్లాసెస్ లో ఎందుకు వినాలి అని అనాలి. ఓకే, సో అయిపోయింది మరి. ఫస్ట్ చాప్టర్ ఈస్ క్లోజ్. ఓకే, ఇంతకుముందు ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ లో కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి నెక్స్ట్ ఇమీడియట్ గా మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం, లైట్ లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు అట్లా కాదు, అంటే కాంతిలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనకు మెకానిక్స్ లోంచి మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసేసిండు. మెకానిక్స్, వేవ్స్, సౌండ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. కాంతి, విద్యుత్, మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతత్వం, వాటి నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, మెకానిక్స్ లో ఫస్ట్ వర్క్. ఓకే, వర్క్ అంటే పని. ఓకేనా, పని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో పని కావాలి అని అంటే మనకు మేజర్ గా రెగ్యులర్ మనం మాట్లాడుకునే టర్మ్స్ వేరు, అదే మనం ఇక్కడ టెక్నికల్ టర్మ్ అంటే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో మనం తీసుకుంటే పనిని మనం ఏ విధంగా సూచిస్తామంటే W ఈక్వల్స్ టు F అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. W ఈక్వల్స్ టు FD కాస్ థీటా. ఎంత బలం ఉపయోగిస్తున్నాము, దానివల్ల జరిగినటువంటి డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము అండ్ మనం ఉపయోగించిన బలానికి ఆ జరిగినటువంటి స్థానభ్రంశానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని మనం ఇక్కడ కాస్ థీటాగా తీసుకుంటాం. ఓకేనా, సో కొన్నిసార్లు మనం బలం ఒకవైపు ప్రయోగిస్తే స్థానభ్రంశం మరోవైపు జరుగుతుంది, అప్పుడు ఇక్కడ కోణం మారుతుంది, దానివల్ల అవుట్పుట్ మారిపోతుంది. ఒకవేళ మనం గనక రెండు ఒకే డైరెక్షన్ లో అయితే ఒక తీరుగా, ఆపోజిట్ అయితే, లేదంటే పర్పెండిక్యులర్ అయితే, అట్లా రకరకాల కండిషన్స్ బట్టి మన వర్క్ జరిగేటటువంటి డైరెక్షన్ మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో కాస్ థీటా 0 అయితే ఎట్లుంటది, 90 అయితే ఎట్లుంటది, 180 అయితే ఎట్లుంటది, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఎందుకు పాజిటివ్ అవుతుంది, ఎందుకు నెగిటివ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే, ఇది ఒక్కటి వచ్చిందా మాక్సిమం క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్, ఈ కింది ప్రకటనలో ఏది సరైంది. వర్క్ డన్ కెన్ ఓన్లీ బి నెగిటివ్, జరిగిన పని రుణాత్మకంగా మాత్రమే ఉంటుంది. ఓకే, సో మనందరికి తెలుసు కాస్ థీటా టేబుల్ ఐడియా ఉందా మీకు? అసలు ట్రిగ్నోమెట్రీ చదివి ఉంటారు కదా, ఒక చిన్న టేబుల్ ఉంటుంది, sin 0, sin 30, sin 45, sin 60, sin 90. సేమ్ అట్లనే సైన్ ని మనం ఇటు నుంచి ఇడుగొట్టేస్తే కాస్ వచ్చేస్తుంది. అంటే కాస్ 0 ఏమవుతుంది, కాస్ 0 వాల్యూ ఏమవుతుంది, కాస్ 0 1 అవుతుంది. తర్వాత కాస్ 30 వాల్యూ, కాస్ 45 వాల్యూ, అట్లా మనం కాస్ 90 తీసుకుంటే ఏమవుతుంది, 0 అవుతుంది. అట్లాగే మనం ఇంకా అట్లా వెళ్తే కాస్ 180 తీసుకుంటే ఏమవుతుంది, కాస్ 180 అయితే -1 అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ లో జరిగిన పని ఎల్లప్పుడూ అంటే మనకు ఓన్లీ రుణాత్మకంగా ఉంటది. ఒకవేళ టీటా కనుక 0 అయితే మనకు 1 వస్తుంది. ఒకవేళ ఫోర్స్ అనేది ఒక 10 న్యూటన్ అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఒక 10 మీటర్స్ అనుకోండి, అప్పుడేమైంది 10 × 10 100 పాజిటివే కదా, ఎందుకంటే సేమ్ డైరెక్షన్ లో అయితే. నెగిటివ్ అవుతుందా, అవ్వదు. అంటే ఈ కండిషన్ ఫెయిల్, అంటే ఎల్లప్పుడు మనకు అది రుణాత్మకంగా అంటే అవ్వదు. వర్క్ డన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఎస్, మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ కి అవుతున్నటువంటి డిస్ప్లేస్మెంట్ కి మధ్య ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని బట్టి అది పాజిటివ్ అయినా, శూన్యమైనా, లేదంటే నెగిటివ్ అయినా అవుతుంది. అంటే ఇది ఓకే. జరిగిన పని బలం లేదా స్థానభ్రంశంపై ఆధారపడి ఉండదు. ఇక్కడ మనకు వర్క్ కావాలి అంటే ఫోర్స్ తీసుకుంటున్నాము, డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాం, అంటే రెండు ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇది కూడా కాదు. జరిగిన పని ధనాత్మకంగా మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ 0 మాత్రమే ఉంటదంటే నో ప్రాబ్లం. కాస్ 180 కూడా రావచ్చు కదా, కాస్ 90 కూడా రావచ్చు కదా. కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ మనకు ఆ యొక్క డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ బట్టే వర్క్ యొక్క పాజిటివ్ గా నెగిటివ్ గా అనేటటువంటి నేచర్ మనం అయితే డిసైడ్ చేయగలము. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ నాట్ ట్రూ. ఓకే, ఇక్కడ ఏమన్నారు, నాట్ ట్రూ రిగార్డింగ్ ద వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. ఓకే, ఒక వస్తువుపై పనిచేసేటటువంటి స్థిరమైనటువంటి బలం చేసేటటువంటి పనికి సంబంధించి కింది ప్రకటనలో ఏది సత్యం కాదు. అంటే రాంగ్ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ కనిపెట్టాలి, ఎందుకంటే వాడు అదే కదా ప్రకటనలో. ఓకే,
ద వర్క్ డన్ బై ద ఫోర్స్ కెన్ బి నెవర్ బి నెగిటివ్. ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉండదండి. ఇప్పుడే కదా మనం చూసింది. cos 180 అయితే ఏమవుతుంది? నెగిటివ్ అంటే -FD లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది రాంగ్ అవ్వదు అని అన్నాడు, కానీ నిజానికి అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ సేమ్. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అంటే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇటే ఉంది, డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ ఇటే ఉంది. అంటే ఆ రెండింటి మధ్య కోణం ఎంత? రెండు సరళ రేఖలు గనక తీసుకుంటే, రెండు ప్యారల్ లైన్స్ కనుక తీసుకుంటే ఆ రెండింటి మధ్య కోణం ఎంత? 0. అంటే cos 0 వాల్యూ ఏంది? 1 అవుతుంది. 1 ఉంటే FD అనేది ఏమిటి? పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు పాజిటివ్, రెండు కనుక సేమ్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్. ఎస్, ఇది కరెక్ట్ అయింది. ఎప్పుడైనా సరే మనం థియరీ నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించాలండి. ఆలోచిస్తే కాన్సెప్ట్ ఈజీ. ప్రాక్టికల్ గా ఆలోచించకుంటే నథింగ్ బి పాజిటివ్. ఓకే, ఏది అర్థం కాదు, ఏది సాధ్యం కూడా కాదు. నాకు గుర్తుపెట్టుకోవాలి. The SI unit of work done is Pascal. చెప్పండి. W యొక్క SI ప్రమాణము పాస్కల్ అంట. మరి ప్రెజర్ ఎటు పోవాలి? వాడు ఉమ్ములకు పడి ఏడుస్తాడు, వాము వాయు నాది వేసుకపోయినని. కాబట్టి మనం న్యాయం చెప్పాలి. ఏంది? తప్పు అని చెప్పాలి. చెప్పినాం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది చెప్పండి. ఇక్కడ సత్యం కాదు అన్నాడు. ఏమేమి సత్యం కావు? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3. ఓన్లీ 1 కాదు, 1, 3 ఇది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ది, థర్డ్ రెండు రాంగ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్. ఈ కింద మనలో ఏది జరిగిన పనికి ఉదాహరణ కాదు, పని జరిగింది అనడానికి ఉదాహరణ కాదు. ఓకే, ఎప్పుడన్నా ఏమంటారు? ఖాళీ కూర్చుంటే ఏదైనా పని చేయకపోరాదని అంటారు. మనం ఏమనుకుంటాం? ఖాళీ కూర్చొని ఏం చేస్తాం? సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నాం అనుకోండి. మనం ఏమనుకుంటాం? మనం ఏదో పెద్ద పని చేస్తున్నాం మనం అనుకుంటాం. కానీ ఇంట్లో ఏమంటారు? పోయి ఏదైనా పని చేసుకోపోరాదని అంటారు. రైట్? అంటే మనం చేస్తుంది పని లెక్క కాదు. అంటే పని అంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకటి ఉంది. మరి అట్లాంటిది ఏంటిది? ఇక్కడ మనకు ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఏదో ఒక పని చెప్పు అని అన్నారు. ఓకే, ఈ 4 ఒకటి పని కాదంటే మిగిలిన 3 అంటే పనులు అంటే మరి ఏదో తెలుసుకున్నా. ఫస్ట్, చదునైన ఉపరితలం వెంట ట్రాలీని లాగడం. పుల్లింగ్ ఏ ట్రాలీ ఎలాగే ఫ్లాట్ సర్ఫేస్. ఓకే, ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉందండి. ఆ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక ట్రాలీ ఉంది. ఓకే, ఒక ట్రాలీని ఒక పిల్లగాడు లాగుతుంది అనుకుందాం. మనమే లాగుతున్నాం. ఓకేనా? సో మనం ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాం, ఇది కూడా మూవ్ అవుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది పని జరిగినట్టే. ఓకే, స్లైడింగ్ లగేజ్ ఆన్ ద ఫ్లోర్. నేలపై సామాను దొరికించడం. సో దీది కూడా అంతే. తీసుకొని హోల్ చేస్తున్నాం, ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. చేంజ్ అవుతుంది కదా, దాని లొకేషన్ చేంజ్ అవుతుంది. అంటే పని అవుతుంది. పుషింగ్ ఏ వాల్, గోడను నెట్టడం. ఇంకా మనోడు ఇక్కడ ట్రై చేస్తుండు గోడను. ఫోర్స్ అప్లై చేస్తుండు, కానీ డిస్ప్లేస్మెంట్ ఏమన్నా ఉందా? ఏమన్నా గోడ కదులుతుందా? కదలదు. అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ టు 0. అంటే W వాల్యూ 0. అంటే గోడను నెట్టడం వల్ల జరిగినటువంటి పని శూన్యం. మనం ఫోర్స్ అప్లై చేస్తాం, మనం ఫోర్స్ ఇచ్చినా డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు పని 0. ఓకే, మనం వెళ్ళి ఒక రోడ్ రోలర్ని ఇట్లా పుట్టుకొని నెట్టినాం అనుకోండి, కదలదు. దానివల్ల ఏంది? ఎనర్జీ చేసినాం, పని ఏం చేయలేదని అంటారు. ఎనర్జీ లాస్. ఓకే, ఎనర్జీ లాస్ అవుతుంది, కానీ మనకు అక్కడ అవుట్పుట్ ఏమి ఉండదు. ఓకే, లిఫ్టింగ్ ఏ బ్రిక్ ఫ్రమ్ ద ఫ్లోర్. నేల నుంచి, అంటే నేల మీద నుంచి ఒక ఇటుకని ఎత్తడం ఏమవుతుంది? వర్టికల్ గా డిస్ప్లేస్మెంట్. ఓకే, వర్టికల్ గా డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా పనే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మరి ఇదంతా అవసరమా అంటే ఎస్, అవసరమే. ఓకే, ఎగ్జామ్ అడిగింది కాబట్టి ప్రతిదీ అవసరమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ ఫోర్స్ ఈస్ అప్లైడ్ ఎట్ 90 degrees టు ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ద వర్క్ డన్. ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం దిశకు 90 degrees వద్ద బలాన్ని ప్రయోగించినప్పుడు జరిగినటువంటి పని ఏంటిది? ఓకే బాస్, బానే ఉంది. నువ్వు 0 దగ్గర చెప్పినావు, బానే ఉంది. 180 దగ్గర చెప్పినావు, ఓకే బానే ఉంది. ఒకవేళ 90 వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏంది పరిస్థితి చెప్పు? ఓకే, W ఈక్వల్స్ టు F ఇంటూ T ఇంటూ కాస్ టీటా సార్. ఓకే, మరి టీటా ఎంత అంట? 90. మరి కాస్ 90 వాల్యూ ఎంత చెప్పండి? కాస్ 90 వాల్యూ ఎంత? 0. కాస్ 90 అంటే సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత? 0. సైన్ 0 0. ఓకే, సో 90 దగ్గర తీసుకున్నాం. జరిగిన పని ఏంది? 0 ఇంటూ F ఇంటూ D, 0. ఇట్ ఈస్ 0. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, a boy lifts an object above his head by exerting force. Which of the following works is negative? ఒక బాలుడు బలాన్ని ప్రయోగించడం ద్వారా ఒక వస్తువును తన తలపైకి
ఎత్తినచో ఈ కింది వాటిలో ఏది రుణాత్మకంగా ఉంటుంది. ఓకే, ఏది నెగిటివ్ అవుతుంది. ఓకే, వర్క్ డన్. వర్క్ డన్ ఏముంది, మనం ఫోర్స్ పైకి లిఫ్ట్ చేస్తున్నాము, అట్లాగే డిస్ప్లేస్మెంట్ కూడా పైకే వచ్చింది, కాబట్టి వర్క్ డన్ అవుతుంది. ఓకే, వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అప్లైడ్ ఫోర్స్ చేసిన వాళ్ళని మనకి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ వస్తువుపై చేసినటువంటి పని అంతే. మనం పైనుంచి అని కింది నుంచి పైకి గుంజినము, వస్తువు పైకే వచ్చింది, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్, ఇది ఓకే. మనకు నెగిటివ్ అని అడిగింది, దట్ ఈస్ గ్రావిటీ ఏం చేస్తుంది, మనం స్వేచ్ఛాపతన వస్తువు ఒక పై నుంచి కిందికి పడుతున్నటువంటి వస్తువుకు వేగం పెరుగుతుంది. కారణం ఏంది, దాంట్లో జీ వాల్యూ పాజిటివ్. అదే వస్తువు కింద నుంచి పైకి వెళ్తుంది, రాకెట్ లెక్క పైకి వెళ్తున్నప్పుడు ఏమైంది, స్లో అవుతుంది, దట్ మీన్స్ నెగిటివ్. ఓకే, సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Okay, and next question. A porter lifts a luggage of mass 25 kg from the ground to a height of 2 meters. What is the work done by him on the luggage? ఓకే, సో ఒక పోటర్ అంటే 25 కేజీల బరువు ఉన్నటువంటి ఒక సామాన్ అంట తీసి ఏం చేసిండు, నేల నుంచి తీసి 2 మీటర్ల ఎత్తుకు చేరిస్తే అప్పుడు అతను చేసినటువంటి పని ఏంటి? సో అతను పైకి లిఫ్ట్ చేస్తుండు. ఓకే, సో ఇక్కడ సరే మనకు హైట్ పాయింట్ ఆఫ్ లో వచ్చినటువంటి ఫార్ములా ఏంటిది, m ఇంటూ g ఇంటూ h. సో మాస్ ఎంత ఇచ్చిండు 25, గ్రావిటీ ఏలేదు కానీ టేక్ అన్నానంటే ఇక్కడ 10 ఉన్నారు. ఓకే, గ్రావిటీ 10 ఇంటూ హైట్ ఎంత ఇచ్చిందండి 2 మీటర్స్, 22 50 50 10 500, సో 500 జౌల్స్. ఓకే, ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సార్ అడిగిందేమో పని, మీరు ఇక్కడ చేసిందేమో పొటెన్షియల్ ఎనర్జీ, అవునా? మరి ఏంది, రెండు సేమ్ అయినా అంటే ఎస్. ఎందుకు, ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ మీన్స్ ఇట్ ఇంక్రీజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇట్ కన్వర్ట్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది కాబట్టి పి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అంటే స్థితిశక్తి ఫార్ములాని ఉపయోగించుకోవచ్చు, ఎఫ్డి కాస్టీగా ఉపయోగించకుండా. ఓకే, వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఈజ్ సెట్ టు బి పాజిటివ్ వేల్. బలం చేసినటువంటి పనిని ఈ కింది సందర్భాల్లో ధనాత్మకం అంటారు. ఎప్పుడు ఎప్పుడు ధనాత్మకం అవుతుంది, కార్ 0 1 అయినప్పుడు. ఓకే, స్థానభ్రంశం 0 అయినప్పుడు ఎఫ్ ఇంటూ డి వాల్యూ ఆల్రెడీ 0 అంటే కాదు. బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణం 90 అయినప్పుడు పనే జరగదు. వస్తువు మరియు ద ఫోర్స్ అపోజిట్ ద మోషన్ ఆఫ్ ద బాడీకి ఆపోజిట్ గా మనం ఫోర్స్ ఇస్తే, అంటే మన దగ్గరకి ఒక వెహికల్ వస్తుంది, దాన్ని మనం ఇట్లా సైకిల్ కానీ బండి కానీ వస్తుంది ఇట్లా ఆపుతున్నాం అనుకోండి, స్లో అవుతుందా స్పీడ్ అవుతుందా, స్లోనే కదా అయ్యేది, అంటే ఇది కూడా కాదు. మిగిలింది బలం స్థానభ్రంశ దిశలో ఒక భాగాన్ని కలిగి ఉంటుంది. ఎస్, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లోనే ఫోర్స్ ఉంటాయి, అప్పుడు మనకు అది పాజిటివ్ అవుతుంది. అంటే రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ రెండింటి మధ్య కోణం 0 అవుతుంది. సో ఇది కూడా ఏ బేబీ పుల్స్ ఏ టాయ్ కార్ along the ground. If the force and displacement are in the same direction, the work done is. ఒక శిశువు ఒక బొమ్మ కారును నేల వెంట లాగుతుంది. ఓకే, ఇక్కడ ఒక శిశువు ఉంది, కారు అనుకుంది, మనం ఒక ట్రక్ తీసుకొచ్చిన కారు దొరకలేదు, మనం కారు కాకుండా ఇది ఇచ్చేసినాం. ఓకే, బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే జరిగిన పని ఏంటిది, మనోడు ఫోర్స్ ఇటే ఉపయోగిస్తుండు, దీని ఒక డిస్ప్లేస్మెంట్ కూడా ఇటే పోతుంది అన్నప్పుడు మనకు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ అవుతుంది. సో 0 కాదు, ఈక్వల్ టు ద స్పీడ్. మనం ఫోర్స్ ఎక్కువ ఇస్తే ఇది పెరుగుతుంది కాబట్టి ఇది కాదు. బలం స్థానభ్రంశం యొక్క లబ్ధాన్ని సమానం చేసింది కరెక్టే, నెగిటివ్ రుణాత్మకం కాదు. ఎందుకు, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ కాదు. 0 కావాలంటే 90 కావాలి, అది లేదు. కారు వేగానికి సమానం అంటే కారు మనిషిని గుంజట్లేదండి, మనిషే కారును గుంజుతుంది కాబట్టి కారు వేగానికి సమానం కాదు. కావాలంటే మీరే ఒక చిన్న టాయ్ తీసుకొని దాన్ని తాడు కట్టి మీరు గుంజండి, మీరు ఎంత గుంజుతామంటే మీకు ఏమవుతుంది, ఆ కారు యొక్క వెయిట్ మీకు అనుభూతి చెందుతుంది. ఎందుకు, మీరు దాని యొక్క వేగాన్ని పెంచుతారు కాబట్టి. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఇస్ 0 ఇఫ్ మనకు ఒక స్థిర బలం ద్వారా జరిగినటువంటి పని యొక్క వాల్యూ ఎంత 0 అవుతుందంట. ఇప్పుడే కదా అనుకున్నది, మనకు పర్పెండిక్యులర్ అయినప్పుడు, అంటే ఇట్లా మనం ఎటు ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఇట్లా వచ్చి మనకు బిస్కెట్ చేసేస్తుంది.
ఫోర్స్ ఈజ్ వేరియబుల్, చరరాశి అయినప్పుడు కాదు. ఫోర్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా బెనిఫిట్ ఎక్కువ కదా, కాబట్టి ఇది కాదు. డిస్ప్లేస్మెంట్ 0 లేదా పర్పెండిక్యులర్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ 0 అయినా అవుతుంది, లేకపోతే పర్పెండిక్యులర్ ఉన్నా అవుతుంది. ఎస్, ఎందుకు పర్పెండిక్యులర్ అయితే కాస్ 90 0 కాబట్టి. ఓకే, డిస్ప్లేస్మెంట్ స్మాల్, డిస్ప్లేస్మెంట్ చిన్నగా ఉన్నా పని అయిందని అంటాము. ఇక్కడ ఉన్నటువంటి పెన్ను గీసి తీసి ఇక్కడ పెట్టినది పనే. ఓకే, అంటారు కదా ఇండ్లల్లా ఈడు చెప్పు తీసి ఆడ పెట్టలేదు అని. ఎవ్రీథింగ్ ఈస్ కౌంట్ యాజ్ పని. ఓకే, సో మనకు సైన్స్ అనేది మన ఇండ్లలో మన వాడుక భాషల్లోనే చాలా మటుకు ఉంటుంది, మనమే అబ్జర్వ్ చేయము. మనం వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చదవాలి ఏదో చేయాలని అనుకుంటాం, కానీ సైన్స్ మన నిత్య జీవితంలో ఉండేదాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చింది, ఏ క్వశ్చన్ అయినా డిఫికల్టీ ఉందా? ఏం లేదు, నిత్య జీవితంలో మనం విన్నట్టే ఉంది. ఓకే, మన రియల్ లైఫ్ లో ఉన్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెగిటివ్ వర్క్. ఓకే, నీ కింద అట్లేదు రుణాత్మక పని చెప్పండి. గ్రావిటీ యాక్టింగ్ అనే ఫాలింగ్ బాల్, పైనుంచి కింద పడుతున్నటువంటి బంతిపై పనిచేస్తున్నటువంటి గురుత్వాకర్షణ పైనుంచి కిందకి వస్తున్నప్పుడు జీ వాల్యూ పాజిటివ్ అవుతుంది, అందుకే దానికి వేగం ఎక్కువ. రాయి పైకి విసిరినప్పుడు పోతున్నా కూడా స్లో అవుతుంది, తర్వాత విడిపడి టప్పని పడుతుంది. ఓకే, ఫుట్బాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది కాదు, రుణాత్మకం అన్నాడు. బ్యాగ్ని పైకి లిఫ్ట్ చేయడము. ఓకే, ఇది కన్సిడర్ చేయొచ్చు. కదులుతున్న కారు మనం ముందరకు తోయడము, ఇంకా కదులుతున్న కారుని ఇంకా మనం ముందరకు తోస్తే అది ఎక్కువ అవుతుంది, రుణాత్మకం కాదు. లిఫ్టింగ్ ఏ బ్యాగ్ అప్వర్డ్స్ అంటే ఒక దాన్ని మనం ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తున్నాం, మన ఫోర్సు పైకే గుంజుతుంది, అది పైకే వస్తుంది, దట్ మీన్స్ ఇది కూడా నెగిటివ్ కాదు. ఇక మిగిలింది ఫ్రిక్షన్ యాక్టింగ్ అనే మూవింగ్ ఆబ్జెక్ట్. దీన్ని మనం సింపుల్ గా ఏమంటాం అంటే రిటార్డేషన్ అని అంటాం. యాక్సిలరేషన్ ఆపోజిట్ రిటార్డేషన్. రిటార్డేషన్ ఏమైంది నెగిటివ్ అంటే రుణత్వరణం అని అంటాం. సో రుణాత్మకమైనటువంటి పని జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఒక వెహికల్ వెళ్తుందండి, యాక్సిలరేషన్ నుంచి కాల్ తీసినాం, ఏమైతే కొంత దూరం వెళ్ళగానే ఆగిపోతుంది. కారణం దానికి ఎట్లాంటి సప్లై అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క భూమి యొక్క గ్రావిటీ నుంచి వచ్చినటువంటి డేటాతో పాటు మనకు ఆ యొక్క రోడ్ సర్ఫేస్ పై ఏదైతే ఉంటుందో అది టైర్లతో జరిపినటువంటి ఫ్రిక్షన్ తోటి మనకు అక్కడ అంటే ఆ యొక్క ఘర్షణ రావడం వల్ల వాహనం యొక్క వేగం అనేది ఆగిపోవడం జరుగుతుంది, తగ్గిపోతూ చివరికి ఆగిపోతుంది. ఓకే, సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్ గా పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా సింప్లిఫై గా అయితే డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే ఇంత సింపుల్ గా ఉండవు, నెక్స్ట్ రాబోయేటువంటి క్లాసెస్ ఇంకా టఫ్ ఉంటాయి, వాటిని కూడా ఇదే విధంగా సింప్లిఫై చేస్తూ ఈజీగా ఆన్సర్స్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ దీనికి మెటీరియల్ అయితే కొంచెం టైం పడుతుంది, మీకు ప్రాపర్గా ఇవ్వాలి కాబట్టి. సో మెటీరియల్ రెడీ అవ్వగానే మీకు రిలీజ్ చేసేస్తా. ఈ లోపు అయితే ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, దాన్ని అయితే యూజ్ చేసుకోండి ఎవరికైతే అర్జెంట్ కావాలనుకుంటున్నారో. అండ్ ఇప్పటివరకు అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT వరకు అయితే మొత్తం మనం సైన్స్ మొత్తం ఇచ్చేసినాము. ఎవరైతే టెక్నీషియన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రీవియస్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు రీసెంట్గా అయినటువంటి ఏఎల్పీ ఎగ్జామ్లో కూడా మనకు పెద్దగా సైన్స్ క్వశ్చన్స్ రాలేదు, ఏమైనా టెక్నీషియన్ గ్రేడ్ 3 వాటిలో వస్తే అవి కూడా అయిపోగానే డిస్కషన్ చేసేద్దాం. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు కాన్సెప్ట్ కోసం ఎన్టీపీసీ గ్రూప్ యొక్క కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు కావాల్సినటువంటి డేటా మొత్తం కూడా లభిస్తుంది. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి క్లాసెస్ కూడా దీనియే, కాకపోతే ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఎవరికైతే సబ్జెక్ట్ పైన అవగాహన కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చూస్తారనే దీన్ని అయితే ఆనైర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించి ఉన్న మాక్ టెస్ట్ కావాలనుకుంటే మన యొక్క ఛానల్ సంబంధించినటువంటి యాప్లు మీకు అయితే అందుబాటులో ఉంటాయి. రైల్వే కోర్స్ అనే స్పెషల్ ట్యాబ్. ఓకే, సో ఈ యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాం. 25 మాక్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి, ఒక ఫ్రీ మాక్ టెస్ట్ తో కలిపి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. దాంట్లో మొత్తం కూడా మాక్సిమం వర్క్ పైనే ఉంటుంది. వర్క్ ఆ తర్వాత మనకు ఇంకా చాలా ఉన్నాయి లేండి దీంట్లో, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ ఇంకో పాయింట్ ఏంటిదంటే ప్రజెంట్ మా దగ్గర ఈ యొక్క ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కటింగ్స్ కూడా ఇక నెక్స్ట్ సమ్మర్ రాబోతుంది కాబట్టి మా దగ్గర ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తారు. అన్నిసార్లు నేను ఇట్లా ఆన్ స్క్రీన్కి వచ్చి చెప్పే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత 5 to 10 minutes కరెంట్ పోతుంది. అది అరగంట, గంటన్నర, 2 గంటల దాకా కూడా రాదు. మనకి ఇన్వర్టర్ లాంటి ఫెసిలిటీస్ అయితే లేవు, పెట్టుకునేంత బడ్జెట్ కూడా లేదు మన దగ్గర. కాబట్టి మోస్ట్లీ నేను ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో, అంటే మీకు డిజిటల్ బోర్డ్ మీద కాకపోయినా మీకు మానిటర్ మీదైనా రాత్రి 12 అయినా పర్వాలేదు వీడియో రికార్డ్ చేసి దాన్ని ప్రాపర్ గా మీకైతే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, కంటిన్యూగా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తా.
మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే. కానీ మీరు కూడా దీని మీద వచ్చినప్పుడు ఎంత సపోర్ట్ చేస్తారో అదే విధంగా మానిటర్ మీద వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఎక్కుబడి ఎట్లాంటి ఫెసిలిటీ దొరికినా దాన్ని ఉపయోగించుకుంటాం. వీలుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ల్యాప్టాప్ తీసుకెళ్ళి అక్కడ కూడా కొన్నిసార్లు రికార్డ్ చేస్తున్నాము. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి డ్యూ టు పవర్ ల్యాక్ అండ్ సమ్ అదర్ ఇష్యూస్ వల్ల. ఓకే, సో ప్లీజ్ కన్సిడర్ అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, వీడియోని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.